హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పునుగులు, వీటిని బ్రేక్ఫాస్ట్గా అయినా తినవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినవచ్చు. ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా టేస్టీగా కరకరలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీ టేస్టీ సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం పెద్దవి తీసుకోవాలి, చిన్నవి కాదండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుని 2 సార్లు ఇలా వాష్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 3 నుండి 4 గంటల వరకు ఇలా పెరుగులో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఒకటి పట్టుకుని ఇలా చేత్తో నలిపి చూడాలండి, మెత్తగా అయిపోతాయి. ఇలా మెత్తగా అయితే సగ్గుబియ్యం నానినట్టు. ఇలా నానితేనే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి పునుగులు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కుకింగ్ సోడా కూడా వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. అందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మరి పలుచగా కాదండి, మనకు ఉండ సైజు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని తగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పునుగుల్లా వేసుకోవాలి. లేదంటే ఇలా పునుగుల్లా కాకపోతే ఇలా బాల్స్ లాగా చేసుకునైనా వేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఒకసారి తిప్పితే డీప్ ఫ్రై అవుతాయండి బాగా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా అలాగే వేసుకోవాలి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, సగ్గుబియ్యం పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.